హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. నేను ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా చేస్తున్నానండి, చేయాలనుకుంటున్నాను ఎప్పటి నుంచో. నాకు ఫొటోస్ దొరికినాయి, మా అక్క వాళ్ళ పిల్లలండి వీళ్ళు. ఈ ఫొటోస్ని వాళ్ళని సెండ్ చేయమని, వీడియోస్ పెట్టమని ఎప్పటి నుంచో అడుగుతున్నాను. ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ విషయం ఉందండి. వీళ్ళు మా అక్క వాళ్ళ పిల్లలు ఢిల్లీలో చదువుతున్నారు. ఒకడు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు, ఇంకొకడు సైన్స్ అండ్ ఫుడ్ టెక్నాలజీలో ఉన్నాడు. అయితే మా వాడికి అంటే ఇప్పుడు బర్త్డే బాయ్గా ఉన్నాడు కదండి, వాడు అమర్చంద్. వీడికి హెల్త్ బాగోపోతాయండి. వాళ్ళ ఫ్రెండ్స్ అంటే సడన్గా డయాగ్నోస్ అయ్యింది, వాడికి కొంచెం హెల్త్ ఇష్యూ ఉందని చెప్పేసి. సడన్గా క్లాస్లో ఫుల్ స్టమక్ పెయిన్ వచ్చింది. అది మొత్తానికి గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూ అని చెప్పేసి తెలిసింది. అక్కడ ఢిల్లీలో వాళ్ళ ఫ్రెండ్స్ అందరు తీసుకెళ్ళి వాళ్ళ ప్రిన్సిపల్తో మాట్లాడి హాస్పిటల్లో అడ్మిట్ చేసి అంటే చూయించారు. ఓపీలో చూయిస్తే అది అపెండిసైటిస్ లాగా డయాగ్నోస్ అయింది. వాడిని వెంటనే అప్పటికప్పుడు మాకు కాల్స్ చేసి మమ్మల్ని ఫాలోఅప్ చేసుకుంటూ, అమర్ బాగున్నాడు, ఏం పర్లేదు, మేము చూసుకుంటున్నాం, ఎవ్రీథింగ్ ఫైన్ అని చెప్పేసి వాళ్ళు చక్కగా వాడు ఫ్లైట్ బుకింగ్ నుంచి వాడు ఫ్లైట్ ఎక్కేంత వరకు తోడుండి వాడికి కావాల్సినటువంటి మెడిసిన్ అవన్నీ ఇచ్చి, అంటే ఢిల్లీలో అడ్మిట్ అయ్యి అక్కడ సర్జరీ జరిగిందంటే మాకు ప్రాబ్లం అయింది కదండి, ఇక్కడ నుంచి వెళ్ళలేము అని చెప్పేసి వాడిని ఇక్కడికే తీసుకొచ్చేసాము. అందువల్ల వాళ్ళ ఫ్రెండ్స్ వాడు ఫ్లైట్ ఎక్కేంత వరకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారండి. మేము అది ఎప్పటికీ మర్చిపోలేము. నేను అందు గురించే ఈ వీడియో అందరికీ తెలియాలంటే ఫ్రెండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లల్ని ఎక్కడో దూరం పంపిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. వాళ్ళు సేఫ్గా ఉండాలి అని అంటే ఫ్రెండ్స్ అనేది కంపల్సరీగా ఉండాలండి. అంటే హ్యాపీ మూమెంట్స్లో అయినా సాడ్ మూమెంట్లో అయినా వాళ్ళు ఉంటే వాళ్ళు వాటిని ఎలాంటి సిచ్యువేషన్ అయినా బేర్ చేసుకొని వాళ్ళు మూమెంట్ని మూవ్ ఆన్ అయిపోతారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ విషయాన్ని, అందుకే అందరికీ షేర్ చేసుకుంటున్నాను. మా వాడి ఫ్రెండ్స్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అంతేకాకుండా మీకు కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కాకుండా ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చాలా బాగా చేశారు. ఎప్పుడు మేము చేస్తాము. నేను హైదరాబాద్లో ఉన్న మా వారు నేను అక్క వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయి, అంటే వాళ్ళు రైల్వే ఎంప్లాయీస్ అవ్వడం వల్ల ట్రాన్స్ఫర్స్లో అక్కడ ఇక్కడ అని ఉంటారు. ఎక్కడుంటే అక్కడ అంటే వాళ్ళు ఎక్కడైతే పోస్టింగ్లో ఉన్నారో ఆ పోస్టింగ్ ప్లేస్ దూరమైనా సరే మేము రీచ్ అయ్యి మేము చక్కగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. మేము అది మిస్ అయ్యాము. మేము చేయలేకపోయినందుకు మాకు కొంచెం బాధ అనిపించింది. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ దాన్ని చక్కగా సెలబ్రేట్ చేశారండి. అందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్కి మేము అన్ని విషయాల్లో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. వాళ్ళకి ఏమైనా ఇష్యూ వచ్చినా కానీ వీళ్ళు కూడా అదేవిధంగా హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మీకు కనుక మా వాడి ఫ్రెండ్స్ వీళ్ళంతా నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇది బర్త్డే సెలబ్రేషన్లో చిన్న వీడియో కూడా నాకు పంపించారు. నేను అడిగితే దాన్ని కూడా నేను మన యూట్యూబ్లో నేను పోస్ట్ చేస్తాను. దాన్ని కూడా మీరు అందరూ చూడాలి తప్పకుండా. మాకైతే చాలా హ్యాపీగా ఉందండి. నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నా అమర్చందన్, వివేక్ సాగర్ వాళ్ళ ఫ్రెండ్స్కి. చిన్నాడు కూడా అక్కడే చదువుతున్నాడు. వాళ్ళిద్దరు ఫొటోస్ కలిపి ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో చూడండి, వీడియో షేర్ చేస్తాను. మీకు కనుక మా వాడి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో కోసం చూడండి. థ్యాంక్ యూ.